టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఇక రాజమౌళి ఈగ, బాహుబలి, మగధీర వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్గా ఫేమ్ను తెచ్చుకున్నారు. ఇక 2022లో వచ్చిన త్రిబుల్ తెలుగు సినిమా చరిత్రను ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఈ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులారిటీని అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న మహాభారత సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఎవరు నటిస్తారని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో రిపీటెడ్గా సినిమాలు చేసిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఓ 3 హీరోలను తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. కృష్ణుడి పాత్ర కోసం ఎన్టీఆర్, కర్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్ని తీసుకోబోతున్నట్టు టాక్. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో నేచురల్ స్టార్ నానిని కూడా కీలక పాత్ర చేసేందుకు రాజమౌళి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ రాజమౌళి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు. ఇప్పుడు 3 హీరోలకు జంటగా నటించబోతున్న భామలు ఎవరా అనే ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళి మహాభారతం చేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించినప్పటికీ ఇటీవల దీనిపై క్లారిటీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఆయన తెరకెక్కించిన త్రిబుల్, బాహుబలి ప్రేక్షకుల ఊహలకు మించి ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహాభారత్ ఏ రేంజ్లో ఉండబోతుందా అని పలు చర్చలు జరుగుతున్నాయి. 1-2 భాగాలుగా కాకుండా ఇక 4-5 భాగాలుగా ఆ ప్రాజెక్ట్ను చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక రీసెంట్గా ఆయన మాటల్లోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మహాభారతం నిర్మాణం మొదలైతే కొంతమంది స్టార్ హీరోల్ని తాను ఎప్పటికీ మిస్ చేయదలుచుకోలేదని జక్కన్న చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.